తమ్మి? రవీంద్ర. ఏం చేస్తావు? స్టూడెంట్. ఎంత చదువుతున్నావు? MBA ఫస్ట్ ఇయర్. ఏడా? గుంట్లూరు పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. సోషల్ మీడియా చూస్తావా? చూస్తూనే ఉంటాంగా. చూస్తూనే ఉంటావా? పొద్దులేసి ఇన్స్టాగ్రామ్, సాయంత్రం అయితే ఇన్స్టాగ్రామ్. అంతేనా? రైట్. ఈ ఫార్ములా రేసింగ్ మీద నీకు ఏమైనా ఐడియా ఉందా? చూసినా అన్న. చూసినా అంటే హైదరాబాద్ లాంటి అట్లాంటి పెద్ద రేస్ హైదరాబాద్లో జరగడం అసలు ఎక్స్పెక్ట్ చేసినావా? ఎవరు ఎక్స్పెక్ట్ చేసినాం? ఎవరం చేయలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు? ఎవరం చేయలేదు కదా. ఎవరు చేసి ఉంటాం? రైట్. హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచిందా లేకపోతే? 100% పెరిగింది, దాంట్లో నో డౌట్ కదా. ఎట్లా ఏ విషయంలో పెరిగింది? ఇప్పుడు ఈ రేసింగ్ అనేది మన ఇండియాలో ఎక్కడ జరగలేదు, ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం మన ఇండియాలోనే జరిగింది. అది జరగడం మూలంగా దానికోసం ఎంతోమంది పబ్లిక్, హీరోయిన్స్ ఎక్సెట్రా సెలబ్రిటీస్ వచ్చి దాన్ని చూడడం జరిగింది. దానివల్ల మన హైదరాబాద్ కానీ మన తెలంగాణ కానీ పేరు మాత్రం మన ఇండియా మొత్తం స్ప్రెడ్ అయినట్టే కదా. ఇప్పుడు ఇండియాలో ఎక్కడ జరగదు మన స్టేట్లోనే జరిగింది అంటే అది ఎవ్రీ స్టేట్కి అది కన్ఫర్మ్ ఆ టాపిక్ అనేది వెళ్ళి ఉంటుంది. ఆ వెళ్ళడం మూలంగా మనకంటూ కొంచెం బ్రాండ్ వాల్యూ పెరిగినట్టే కదా. ఇప్పుడు దానికి సంబంధించిన దాని మీద అదేదో ఫ్రాడ్ జరిగింది కావాలని చెప్పేసి అక్కడ అప్పుడున్నటువంటి ఐటీ శాఖ మంత్రి లేకపోతే కేటీఆర్కి సమాన్లు ఇస్తాము లేకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఒకటి వార్త వినిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రావడమే పెద్ద ఫ్రాడ్ అన్న. రేవంత్ రెడ్డి రావడమే పెద్ద ఫ్రాడ్. ఇక అతను రావడం వల్ల ప్రతి ఫ్రాడే జరుగుతుంది. ఇక్కడ ఏది కరెక్ట్ జరుగుతుందని చెప్పండి. చెప్పిన అతను ఫ్రాడ్ మనిషి అని చెప్పాను నేను అన్న. కానీ నాకు లైక్ కాంగ్రెస్ పార్టీ అయినా ఫ్రాడ్ అని చెప్పని లైక్ అతను ఎలక్ట్ అవ్వక ముందు అతని మీద కొంచెం నార్మల్గా అభిప్రాయం ఉండే. ఇప్పుడు అతను ఎప్పుడైతే ఎలక్ట్ అయ్యి వచ్చిండో నాకు అప్పటి నుంచి అతని మీద ఉన్న ఇది కూడా దొబ్బింది. నిజం చెప్తున్నా. ఉన్నట్టు రీజన్ లేకుండా అరెస్టులు చేస్తుండు, పేరు మర్చిపోతే అరెస్టులు చేస్తుండు, ఆడ మనకు మంచి జరిగింది కూడా తప్పన్నట్టు అరెస్ట్ చేస్తుండు. అసలు అతను ఇన్ని ఇయర్స్ నుంచి పాలిటిక్స్లో ఉన్నాడు, అతనికి ఏది మంచి ఏడ్చేదు అని చెప్పని అట్లీస్ట్ అతను థింక్ చేయగలుగుతాడు కదా. నేను పుట్టక ముందు స్టార్ట్ చేసి ఉంటాడు అతను. ఇప్పుడు మొన్న రీసెంట్గా కేసు అల్లు అర్జున్ గారిది ఇట్లా ఉంది, దాంట్లో అతను మిస్టేక్ లేదు. ఎక్కడో ఒక ఈవెంట్లో పేరు మర్చిపోయాడు అని చెప్పని దాన్ని ఒక పర్సనల్ గ్రజ్గా పెట్టుకుని అతను టార్గెట్ చేస్తుండు. ఇది కూడా అంతే, మన బ్రాండ్ వాల్యూ పెరిగింది కానీ పెరగలే, ఫ్రాడ్ జరిగింది అన్నట్టు ఇది చేస్తుండు. ఆడ పెట్టిన ఆదాయం మన తెలంగాణ స్టేట్ కొంచెం మన సార్ దాని నుంచి మనకి రిటర్న్ వచ్చిన అమౌంట్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఎంతోమంది సెలబ్రిటీస్ రావడము, అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి చాలామంది దానికోసం రావడము, అట్లా దానివల్ల మనకి చాలా రిటర్న్ వచ్చింది. దాంట్లో ఫ్రాడ్ జరగడం ఏముంటుంది? అట్లాంటి ఈ ఫార్ములా రేసింగ్ ఈ రోజు వాళ్ళు శాశ్వత ఒప్పందం ఉంటాయి. ఎవ్రీ సర్క్యూట్ అంటారు కదా, సర్క్యూట్ లో హైదరాబాద్ లో కూడా ఎవ్రీ ఇయర్ జరగాల్సిన ఉండే. ఎందుకు రద్దు చేసిందంటే ఇక్కడ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేసింది అనుకో, అది ఎతను చేసినా సార్ దాని బ్రాండ్ వాల్యూ వచ్చేసి మనకి మన కేటీఆర్ గారి కింద పోతుంది. అది అతనికి పర్సనల్గా తెలుసు కాబట్టి అతను చేయడు. అది అతను చేసిన ఇప్పుడు అతను మంచి చేసింది కూడా ఇతను అది చేయడు. ఎందుకురా అంటే ఇప్పుడు అతను చేసిన కంటిన్యూ చేసి ఇతని పేరు ఎట్లా ఉండదు, అతని పేరు ఉండదు అని చెప్పని పర్సనల్గా అతను ఫీల్ అవుతుంది కాబట్టి అతను చేస్తలేడు అంతే. కానీ అది చేయడం మూలంగా మాత్రం మన తెలంగాణ స్టేట్ యొక్క వాల్యూ పెరుగుతుంది మాత్రం అతను ఎందుకు తెలుస్తలేదు నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. అతను ఒక్కటనా ఇప్పుడు యూత్ చెప్తే వింటలేరా అంటే అల్లు అర్జున్ గారి శాంపుల్ తీసుకుందాం, అందులో మిస్టేక్ లేదు. ఆ మిస్టేక్ లేదని చెప్పని ఎంతోమంది ఇప్పుడు అతని ఫ్యాన్స్ ఎంతోమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అంతమంది చెప్తున్నప్పుడు మరి పోలీసులు వితౌట్ రీజన్ అతను వాళ్ళని ఎందుకు చేస్తారు? అంత మరి రీజన్ ఫ్యాన్స్ అక్కడికి వెళ్తే ఫ్యాన్స్ రిటర్న్ పోలీసులు కొట్టి పంపిస్తారు, లేకపోతే నూకేస్తారు, రావద్దు అంటారు. అసలు మనకి లైక్ కోర్టులో బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా 1 డే మొత్తం జైల్లో పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ ఇంటీరియం బెయిల్ మళ్ళీ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట, మళ్ళీ బయటకు వస్తుంది. ఎందుకు? ఇప్పుడు అతను కావాలని చెప్పని చేసిండు అల్లు అర్జున్ గారు లేదు, అదేం లేదు. మరి ఎందుకు? అతనికి తెలియదు ఆ మాత్రము అల్లు అర్జున్ గారు ఏమన్నా వాళ్ళని కిందకి నూకిరా. అది జరగడం సంఘటన మనకి అందరికీ బాధాకరమైనది, కాదని అంటలేదు. కానీ దాంట్లో అల్లు అర్జున్ గారి ఏమైనా ఉందా? అక్కడ కింద టాపిక్ అయినప్పుడు అల్లు అర్జున్ గారు ఆల్రెడీ థియేటర్లో ఉన్నారంట. పోలీసు వాళ్ళు పైనకెళ్ళి అప్పుడు కిందకి వచ్చినారంట. మరి అల్లు అర్జున్ గారిని చూని కాలేందుకు పైకి పోయారు? మరి వాళ్ళే కరెక్ట్ లేదు అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ అల్లు అర్జున్ గారిని పాయింట్అవుట్ చేసి కరెక్ట్ కాదు. అట్లాంటప్పుడు అక్కడ ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు వేయాలి. ఎందుకంటే థియేటర్ పర్మిషన్ తీసుకున్నప్పుడు పోలీసులు దాన్ని హ్యాండిల్ చేయడానికి అవ్వదన్నప్పుడు పోలీసుల మీద కూడా మనం కేసు వేయాలి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోవడం మూలంగా ఇదైంది. అల్లు అర్జున్ గారితో ఒకవేళ తప్పు ఉందంటే పోలీసులు దీంట్లో 100% అక్కడ తప్పు ఉంది. దాన్ని అయితే నెగిటివ్ కింద నేను తీసుకుంటాను. అది 100% రాంగ్, అది కరెక్ట్ అస్సలు కాదు. మనం పెట్టిన బడ్జెట్కి మనకి ఎక్స్ట్రా బడ్జెట్ వచ్చినప్పుడు అందులో కొంచెం ఫ్రాడ్ అయిందని చెప్పని అతను ఎట్లా పాయింట్అవుట్ చేస్తాడు? అతనికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఫ్రాడ్ అయింది అని చెప్పని? ప్రూఫ్స్ ఉంటే దాన్ని బయట పెట్టి అందరికీ మన ఇప్పుడు తెలంగాణ స్టేట్ సీఎం కాబట్టి తెలంగాణ మొత్తానికి ఆ ఫ్రాడ్ యొక్క ప్రూఫ్స్ మనకి ముందు పెట్టింది అనుకో, అప్పుడు మనం కూడా నమ్ముతాం. వితౌట్ ప్రూఫ్ అతను అది ప్రొసీడ్ కాలేడు, మనం కూడా దాన్ని ట్రస్ట్ చేయం. మనమైతే దాన్ని 100% నెగిటివ్ కింద తీసుకుంటాం. అది మాత్రం పాజిటివ్ కాదు కంపల్సరీ.
డిమోరలైజ్ అవుతారు, వేరే పార్టీ వాళ్ళు లేకపోతే వాళ్ళ కార్యకర్తలు ఇతర ఉద్దేశంతో అరెస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు. అనుకోవచ్చు 100%. ఒకవేళ ఇతను అయ్యింది అనుకో అతనికి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పని అతను ఫీల్ అవుతాడు. కానీ ఒకటి ఉన్నది చెప్పాలంటే ఒకవేళ ఇతను కేటర్ కానీ అతను ఒకవేళ అరెస్ట్ చేసిండు అనుకో 100% చెప్తున్నా కదా, నెక్స్ట్ టైం అతను సీఎం అయితే అసలు కానే కాదు. ఇప్పటికే కాడు, నేను నిజం చెప్తున్నా. కానీ అతను మిస్టేక్ లేకుండా అతను ఒకవేళ సపోర్ట్ చేసిండు అంటే మాత్రము 100% ముద్దరే చెప్తున్నా అతను ఫ్రాడ్ సీఎం అని చెప్పని బ్యానర్లు వెళ్తే బయటకి. ఎవరు? కేటీఆర్ ఫ్యాన్స్ అన్న. కేటీఆర్ కంటే సపోర్టర్స్ ఉంటారు కదా మనకి. ఇప్పుడు మన హైదరాబాద్లో ఇంతగానో ఐటీ సెక్షన్ ఉందంటే దానికి కారణం అతను. ఇప్పుడు ఇంతగానో అందరికి ఎంప్లాయ్మెంట్ దొరికిందంటే దానికి కారణం అతను. మరి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కేటీఆర్ గారు సపోర్ట్ చేస్తారు కంపల్సరీ. మరి కేటీఆర్ని ఫ్రాడ్ అని చెప్పని చేసి మేమందరం ఎట్లా ఒప్పుకుంటాం మూకం కదా, అంతే కదా. యాజ్ ఎ యూత్ 100% ఊరుకుంటాం. అంటే ఈగో సాటిస్ఫైలో భాగంగానే అరెస్ట్ చేస్తున్నంటే నేను అంత నువ్వేమంటావు? అర్థం కాలేదు. ఆయన ఈగో ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసి కాబట్టి ఇప్పుడు కావాలని వీళ్ళు ఏదో ఒకటి కేసెస్ అరెస్ట్ చేస్తున్నాం అని అంటే ఏం చెప్తావు? ఇతను కావాలని చెప్పని చేస్తున్నానే అంట కదా నేను ఎట్లనా. అంతేనా? 100% కావాలని చేస్తున్నాని చెప్పని అంట. కావాలని 100% అది. ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ నిజంగా పెంచింది కేటీఆర్, హైదరాబాద్ బ్రాండ్ తగ్గించింది రేవంత్ రెడ్డి. పెంచింది కేటీఆర్, తగ్గించింది రేవంత్ రెడ్డి. మరి ఎందుకు ఆయన చేయాలి కదా? ఆయన అతను సీఎం పోస్టులు ఉంది కదా, అతను ఏమని చేయగలుగుతా అని చెప్పని ఫీల్ అవుతుంది కదా. ఒకసారి అతను డ్రాప్ అవుట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలో వీళ్ళు అది చేయగలుగుతారు, అంతే అంతే. నిజంగా నమ్ముతావా తమ్ముడు కేటీఆర్ ఇట్లా చేసిండు, అది ఫ్రాడ్ చేసిండు అని చెప్పేసి? నమ్మనన్న, నమ్మను. అసలు 100% నమ్మను. ఏమంటారు మీ యూత్లో, మీ కాలేజీలలో? ఒకవేళ ఇప్పుడు దీని ద్వారా అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు అన్న టాపిక్ అయితే ఇంకా వైరల్ కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ వైరల్ అయ్యింది అంటే మాత్రం యూత్ ప్రకారంగా యూత్ ఎంత సపోర్ట్ కేటీఆర్కి ఇస్తారు అన్నది బయటకు వస్తుంది ఆటోమేటిక్గా. 100% వస్తుంది. అంటే ఒకవేళ అరెస్ట్ అయితే అరెస్ట్ అయ్యేంత సెనీర్ అయితే రాదన్న. సపోజ్ ఓకే మీరు అన్నట్టు అరెస్ట్ అయ్యిండు అనుకో 100% బయటకు వచ్చే ఇవి మేము చేస్తాం యూత్. మేము చేస్తాం 100% చేస్తాం దాన్ని.